2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్సిట్స్ గురించి ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ప్రతి నెల ఏదో ఒక ట్రాన్సిట్ జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకించి జూన్ 20న కనుక మనం గమనిస్తే వృషభ రాశిలోకి కుజుడు ఎంటర్ అవబోతున్నారు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, కలిసి వచ్చే అంశాలేంటి, కలిసి రాని వారు పరిహారాల దిశగా ఏం చేస్తే మంచిదో మనతో పాటు ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో కుజుడు ట్రాన్సిట్, అది కూడా వృషభ రాశిలోకి, కాబట్టి అసలు ఇచ్చే ఫలితాలేంటి, గోచార రీత్యా కనుక మనం గమనిస్తే ఓవరాల్గా అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఈ మాసంలో? తప్పనిసరిగా అండి. కుజగ్రహ సంచారం అనేటువంటిది జూన్ 20వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 2వ తారీఖు దాకా 42 రోజుల పాటుగా వృషభ రాశిలో సంచారం చేస్తారండి. 42 డేస్ అమ్మా. సో కుజుడు ఎప్పుడు ట్రాన్సిట్ అయినా 40 నుంచి 45 డేస్ ఉంటారండి, డెఫినెట్గా ఉంటారమ్మా. 45 రోజులకు ఒకసారి ఆయన మారుతూ ఉంటారు. సో ఈ వృషభ రాశిలోకి రావడం అనేటువంటిది కొన్ని రాశుల వాళ్ళకి ఎప్పుడు కుజుడు మారినా 3 రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తూ ఉంటారండి. ఇంకొక 3 రాశుల వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటారమ్మా. తర్వాత మిగిలిన రాశుల వాళ్ళందరికీ కూడా ఈ కొద్దిగా ఇబ్బందులు, ఎఫెక్ట్స్ అనేటువంటివి, నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడతాయండి. కుజుడు అనేటువంటి అంశం ఎప్పుడు కూడా మనం తీసుకుంటే అండి, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, కోర్టు పరమైనటువంటి సమస్యలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, లేదా డబ్బు కానీ, భూమికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, రాజకీయ పరంగా, గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అప్పులు, రుణ బాధలు అంటారండి. రుణ విమోచన అంగారక స్తోత్రం. ఎందుకని అంటారంటే అంగారకుడు అనేటువంటి ఆయన రుణములకి కారణం అనమాట. ఆయన అనుగ్రహం ఉంటే ఏ అప్పులు మన మీద ఉండవండి, ఏ లోన్స్ కూడా ఉండవు అనమాట. లోన్స్ అప్రూవ్ అవ్వాలి, ఇది కూడా పాయింటేనండి. సో దీనికి కూడా కుజుడి యొక్క బలం అనేటువంటిది చూసుకుంటూ ఉండాలి. సో ఈ కుజుడు అనేటువంటి ఆయన వృషభ రాశిలో ఏదైతే ఉంటారో అమ్మ, ఆయన ఏ రాశిలో ఉన్నా సరే ఆయనకి కొన్ని దృష్టిలు అనేటువంటివి ఉంటాయండి. 4, 8, 7 ఈ దృష్టిల రీత్యా ఆయన సంచారం చేస్తూ ఉంటారనమాట. సో వృషభ రాశిలో ఏదైతే ఆయన సంచారం చేస్తున్నారో ఆయన యొక్క చతుర్థ దృష్టి అంటే 4వ దృష్టి సింహరాశి మీద పడుతుందండి. 7వ దృష్టి వృశ్చిక రాశి మీద పడుతుంది. 8వ దృష్టి ధనుస్సు రాశి మీద పడుతుందమ్మా. అయితే కుజుడు వృషభ రాశిలోకి వెళుతున్నారు కదండి. మిగతా గ్రహ సంచారాలు కూడా ఒకసారి మనం చూద్దామండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి కుజుడు వృషభ రాశిలోకి వెళుతూ ఉన్నారు. రవి బుధుల యొక్క సంయోగము మిథున రాశిలో ఉంది. కర్కాటకంలో గురు శుక్రుల సంయోగం ఉంది. సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, మీన రాశిలో శనైశ్వర గ్రహ సంచారాలు నడుస్తున్నాయమ్మా. ఇది గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అండి. ఈ యొక్క గ్రహాల ఆధారంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అందులో ముఖ్యంగా కుజుడి యొక్క ట్రాన్సిట్ వల్ల మేషాది మీన రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామండి. ధనుసు రాశి వారి కనుక మనం చూసుకుంటే ఈ జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు ఏదైతే కుజుడు యొక్క ట్రాన్సిట్ ఉండబోతుందో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు, పాటించవలసిన పరిహారాలు ఏంటండి? ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా 6వ స్థానమైనటువంటి వృషభంలోకి కుజగ్రహ సంచారం రాబోతోంది. విచ్ ఈజ్ అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఎవరైనా 5th and 12th లార్డ్ అనమాట. 5th and 12th లార్డ్ అయిన కుజుడు 6th హౌస్లో యోగిస్తున్నారంటే విచ్ ఈజ్ వెరీ వెరీ ఫేవరబుల్ కండిషన్ అండి. మొట్టమొదటి రాశి కర్కాటకము, 2వది ధనస్సు అండ్ 3వ రాశి ఇంకొకటి ఉంది. సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీరు బాగా గమనించండి, మీకు ఇంకా 3వ రాశి అదృష్ట రాశి ఎవరో తెలుస్తుంది. ఇక్కడ ఈ ధనస్సు రాశి వాళ్ళకి కుజుడు 6th హౌస్లోకి వెళుతూ ఉన్నారు. కాబట్టి దీని మూలకంగా ఒకవేళ మీరు ఏదైనా సంతాన ప్రయత్నాలు చేస్తే, మాకు సంతానం కలగాలి అనుకుంటూ ఉన్నా డెఫినెట్గా కలిగే యోగం ఉంటుంది. బట్ గురుబలం కూడా మీకు లేదండి. గురువుకి ఏదైనా రెమెడీస్ చేసుకుంటే మీ సంతాన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీ పిల్లల యొక్క విద్య, ఆరోగ్యము, భవిష్యత్తు విషయంలో మీరు ఏదైనా సఫర్ అవుతున్నా, తపన పడుతున్నా అవన్నీ కూడా ఈ 42 రోజుల్లో వాటికి సంబంధించిన పరిహారము కానీ, లేకపోతే పరిస్థితులన్నీ కూడా మీకు ఫేవరబుల్గా ఉండడం కానీ జరిగే అవకాశాలు, శుభవార్తలు వినేటువంటి యోగం కూడా 42 డేస్లో డెఫినెట్గా కలుగుతుంది. తర్వాత సంతానం తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ 5th ఇండికేట్స్ లవ్ అండి. అంటే మీ ప్రేమ విషయంలో గొడవలు అయ్యాయి, విడిపోయాం, ఎప్పుడు కలుస్తాం, ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ 42 డేస్లో ఆ లవ్ అనేది మీకు మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు, వర్కౌట్ అయ్యే అవకాశాలు, కూర్చుని మాట్లాడుకోవడం వల్ల అవన్నీ సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు కూడా డెఫినెట్గా ఉంటాయండి. తర్వాత అగైన్ ఇంకొకటి హయ్యర్ ఎడ్యుకేషన్. ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా మేము ఫారెన్ వెళ్ళాలి, అక్కడ ఏదైనా MD కానీ MS కానీ ఇలాంటి కోర్సెస్ ఏమైనా చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ 42 డేస్లో దానికి తగినటువంటి రోజులు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చండి. 12th ఇండికేట్స్ ఏంటి అంటే రికవరీ, 12th ఇండికేట్స్ లాసెస్, ఇలాంటివన్నీ కూడా. సో ఎప్పుడైతే 12th లార్డ్ అయినటువంటి కుజుడు కూడా 6th లో ఉన్నారో, గతంలో మీరు కోల్పోయినటువంటి డబ్బులు, గతంలో మీరు చేసినటువంటి అప్పులు,
బికాజ్ కుజుడు ఇండికేట్స్ అప్పులండి, 12th ఇండికేట్స్ పాస్ట్లో మనం చేసినటువంటి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏదైతే ఆ గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇప్పుడు తీర్చడము కానీ, ఆ అప్పులు తీర్చేటువంటి మార్గం మీకు కనపడడం కానీ, ఎప్పటి నుంచో మీరు ఒక ల్యాండ్ అమ్మాలి కొనాలి అనుకుంటూ ఉన్నారనుకోండి, అవన్నీ దానికి ఒక మంచి దారి, ఒక మంచి క్లయింట్స్ కానీ ఇలాంటివన్నీ ఈ టైంలో వచ్చే అవకాశాలు కానీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, ల్యాండ్ డిస్ప్యూట్స్, కోర్టు పరమైన సమస్యలు, డీలింగ్స్, సెటిల్మెంట్స్, కొలాబరేషన్స్ లాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. 6th ఉన్నటువంటి కుజుడు గొప్పదైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారండి, క్వాలిటీ వర్క్ని ఇస్తారు, క్వాలిటీ పెర్ఫార్మెన్స్ని, క్వాలిటీ టైం లీడ్ చేసేలా మీకు చేస్తారు. అంటే మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు, ఎనిమిక్ కానీ, మాల్ న్యూట్రిషన్ వల్ల ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే, బాడీలో స్టామినా లేకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా వాటిని ఓవర్కమ్ చేసి ఈ టైంలో మంచి ఆరోగ్యాన్ని మీరు చూడడం. శత్రు బాధలు ఏవైనా ఉంటే డెఫినెట్గా శత్రు బాధల నుంచి బయటికి రావడం, వాళ్ళందరినీ డిఫీట్ చేసుకుంటూ ఒక విక్టరీని సాధించడం. లేదా బాగా గమనించండి, మీ ఇంట్లో ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు కానీ, లేదా ఇప్పుడు మీరు చెప్పుకునే ధనుస్సు రాశి వాళ్ళు కానీ ఇద్దరు ఉంటే, ఇద్దరికి ఒకేసారి కుజుడు యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ల్యాండ్ ఏదైనా కొనాలి, ఏదైనా బండి కొనుక్కోవాలి, వాహనం కారు కొనుక్కోవాలి, లోన్ అప్రూవ్ అవ్వాలి, ఇలాంటివి రిజిస్ట్రేషన్స్ అవ్వాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా అవన్నీ అయ్యేటువంటి యోగం అని కూడా చెప్పుకోవచ్చండి. అప్పుల బాధ నుంచి బయటకు వస్తారు, మనం చెప్పుకున్నాం. అయితే కుజుడు యొక్క 4th ఆస్పెక్ట్ 9వ స్థానం మీద పడుతుంది. ఎప్పుడో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, అవి తిరిగి రావడం లేదు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు మీ డబ్బుల్ని. ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ టైంలో వచ్చే యోగం కూడా కనబడుతుంది. కుజుడు యొక్క 7th ఆస్పెక్ట్ మీకు వృశ్చిక రాశి అంటే 12th హౌస్ మీద పడుతుంది. అగైన్ కోల్పోయిన డబ్బుని, కోల్పోయిన ఫిట్నెస్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, ఎనర్జీని, స్టామినాని, పెర్ఫార్మెన్స్ని తిరిగి పొందేటువంటి యోగం. తర్వాత కుజుడు యొక్క 8th ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుందండి? 1st హౌస్ మీద పడుతుంది. మంచి ఆరోగ్యం, మీ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, మీకు మంచి గౌరవ మర్యాదలు సొసైటీలో వస్తాయి, కాన్ఫిడెన్స్ చాలా బాగా బిల్డ్ అవుతుంది. ఏది చేద్దామన్నా చాలా యాక్టివ్గా ప్రతి పని కూడా చాకచక్యంతో, తెలివితేటలతో తీసుకుంటారు. అన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడి పర్స్పెక్టివ్లో చాలా బాగున్నాయండి. కానీ 4వ స్థానంలో అర్ధాష్టమ శని ఉండి మీకు ఆల్రెడీ 8వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన బాగాలేదు. అండ్ తర్వాత మనం చూసి 9వ స్థానంలో కేతు బాగాలేదు. మిగతా కొన్ని గ్రహాలు అయితే అనుకూలంగా లేవండి. సో ఎందుకంటే 7వ స్థానంలో రవి బుధులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అంత ఫేవరబుల్గా అయితే లేరు. సో వాటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు రావచ్చు. కుజుడు బాగుందన్నారు కదా, మరి ఇదేంటండి అనుకోవచ్చు. మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదండి. సో పనుల్లో ఆటంకాలు వస్తుంటే 8 శనివారాల పాటు రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని వెలిగించే సమయం శనివారం నాడు సాయంత్రం సూర్య అస్తమయం అయ్యేటువంటి సమయం అయ్యేలా చూసుకోండి. దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఇది అర్ధాష్టమ శని దోషం పోవడానికి, డిలేస్ అన్నీ కూడా పోవడానికి ఒక బెస్ట్ రెమెడీ. గురుబలం అనేది పెరిగి ఫినాన్షియల్ గ్రోత్, క్యాష్ ఫ్లో, మనీ ఫ్లో పెరగాలి అనుకుంటే గురువారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేయించండి. ఇది చాలా బెస్ట్ రెమెడీ అండి. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే కుజుడు అనేటువంటి ఆయన మీకు బాగున్నారో ఈయన కోసం మీరు ఎలాంటి రెమెడీ కూడా చేయాల్సిన పని లేదు. రవి కూడా కొద్దిగా వీక్గా ఉన్నారు, ఆయన 9th లార్డ్ కాబట్టి ఆదిత్య హృదయం ఎవ్రీడే చదవండి. బాడీలో ఫిట్నెస్ ఉండేలా చూసుకోండి. ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. ఫ్యామిలీతో సరైనటువంటి బాండింగ్ ఉండేలాగా, కమ్యూనికేషన్ బాగుండేలా చూసుకోండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మీ మదర్కి హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి కూడా కనబడతాయి. ట్రావెలింగ్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, చిన్న ప్రమాదాలు లాంటివి జరగకుండా. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఉమా గారు. సో ఎవరైనా సరే ఈ రాశి వారి ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే జన్మ జాతక రీత్యా ఒకసారి పర్సనల్గా కలిసి కుజుడు ట్రాన్సిట్ వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకున్నా, లేదా ఆ పరిహారాన్ని పఠించాలి అనుకున్నా, ఉమాగారిని కలవాలనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు. నమస్తే అమ్మా.